పిల్లలకి నేర్పాల్సినటువంటిది మొట్టమొదటిది అచీవ్మెంట్స్ మీద కాకుండా చేయటం మీద ముందు దృష్టి పెట్టాలి. ఓకే, ఫస్ట్ ప్రాసెస్ అంటే యాక్షన్స్. ఇప్పుడు ఏంటంటే నేను చెప్పాను కదా, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్తో పిల్లలు ఉంటారు అని, వెంటనే వాళ్ళకి ఫలితం వచ్చేయాలి. సో మీరంతా కూడా ఏం చేస్తారు, పేరెంట్స్ అంతా కూడా అచీవ్మెంట్స్ మాత్రమే చూస్తారు. ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. మీరు ఇప్పుడు ఈ సంవత్సరం అంతా ఎంత కష్టపడ్డాడు, ఏ రోజు ఎంత కష్టపడ్డాడు అనేటువంటి దాని మీద ఎప్రిషియేషన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మనం చూసేది ఎప్పుడు కూడా దేన్ని చూస్తూ ఉంటాము, నీకు క్వార్టర్లీ ఎగ్జామ్స్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, హాఫర్లీలో ఎన్ని మార్కులు వచ్చినాయి, లేకపోతే ఇయర్ ఎండ్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి మార్కులు మనం చూస్తాం తప్ప, అంటే అచీవ్మెంట్ని మనం చూస్తున్నాం తప్ప వాడు రోజువారీ యాక్షన్లో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ని వీక్నెస్ని మనం చూసేటువంటి ప్రయత్నం మనం చేయట్లేదు. ఇది నిజం. సో ఎప్పుడైతే ఈ యాక్షన్ ఇక్కడ లేదు, అక్కడ ఫలితం ఎందుకు వస్తుంది? కరెక్ట్. సో అప్పుడు ఏమవుతారంటే వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ఉదాహరణకి ఒక మంచి బిల్డింగ్ కడుతున్నాం అండి సాధిక, కట్టేటప్పుడు ఈ టీనేజ్ ఎలా ఉంటుందని చెప్తున్నా మీకు. బిల్డింగ్ మధ్య స్థాయిలో ఉంది, రైట్? బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా పూర్తయింది, ఫైనల్ ఫినిషింగ్కి రావాలి. ఓకే. సో అప్పుడు కార్పెంటర్ వర్క్ ఉంటుంది, రైట్? ఈ బ్యూటిఫికేషన్ అంతా ఉంటుంది, ఇదంతా ఉంటాయి కదా. మరి ఆ టైంలో ఆ బిల్డింగ్ చూస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి, రైట్? చాలా. సో మరి అంటే ఆ కార్పెంటర్ వర్క్ కానివ్వండి, బ్యూటిఫికేషన్ వర్క్ జరిగేటప్పుడు బిల్డింగ్ వ్యవస్థ ఎట్లా ఉంటుంది? ఇది దాటి వస్తేనే కదా మీరు కావాల్సినటువంటి అవుట్పుట్ ఫైనల్గా మీరు జీవితాంతం ఆనందంగా ఉండటానికి తయారయ్యేటువంటిది ఆ బిల్డింగ్ కదా. ఎగ్జాక్ట్లీ టీనేజ్లో కూడా ఇలాంటి స్టేజే. ఇవి ఫార్మల్ ఇయర్స్. ఇక్కడ ఆ బ్రెయిన్ స్ట్రెంగ్తన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ పెద్ద డిస్టర్బెన్స్ ఉంటుంది. ఏమిటి ఆ డిస్టర్బెన్సు? ఈ మైండ్ ఏమవుతుంది అంటే, న్యూరో సైన్స్ ఏం చెప్తుందంటే, ఎమోషన్స్కి మధ్య ప్రాక్టికల్ లైఫ్ మధ్య ఆ యొక్క సందిగ్ధ స్థితిలో ఉంటుంది. అంటే ఎక్కువ ఏమిటంటే ఆ ఎమోషనల్ కోణంలో పిల్లలు చూస్తారు, రైట్? సో అదే సందర్భంలో లాజికల్ థింకింగ్ ఎందుకు ఉండదు అంటే, పిల్లలకి ఆ వయసులో డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఆ లాజికల్ థింకింగ్ ఆ ఏజ్లో డెవలప్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎక్కువ ఎమోషన్స్ అనేటువంటివి వాళ్ళ మీద ప్రభావాన్ని చూపుతాయి. అందుకే వెంటనే కోపపడటం కానివ్వండి, చెప్పిన మాట వినకపోవటం కానివ్వండి, వాళ్ళకి నచ్చంది జరిగినప్పుడు అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోవటం కానివ్వండి, లేదా కొంతమంది విషయంలో పిల్లలు తిరగబడటం కానివ్వండి, ఎందుకు ఆ ఏజ్లో జరుగుతుందంటే ఇది ఒక రీజన్. సో అందుకే నేను చాలా చాలా ప్రేమగా ఈ ఏజ్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది.